నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. హాయ్ సార్, హాయ్ అండి, నా పేరు అరుణ. మీరు స్కిన్ గురించి చాలా బాగా చెప్తున్నారు, నేను మీ వీడియోస్ చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు సలహాలు బాగా నచ్చాయి. నా స్కిన్ టోన్ ఆయిలీగా ఉంటుంది. స్కిన్ నేను కొంచెం చామంచాయిగా ఉంటాను. అలానే నేను జాబ్ చేస్తూ ఉంటాను. రోజు జర్నీ వల్ల నా స్కిన్ ఇంకా బ్లాక్ వస్తుంది. నాకు ఏ విధమైన సన్ స్క్రీన్ లోషన్ ఏ విధంగా బాగుంటుంది, ఏ విధంగా యూస్ చేయాలో చెప్పండి. కొంతమంది క్లెన్సర్ యూస్ చేసినాక సన్ స్క్రీన్ యూస్ చేయాలంటారు, కొంతమంది ఆఫ్టర్ టోనర్ అంటారు, కొంతమంది ఆఫ్టర్ మాయిశ్చరైజర్ అంటారు, ఆఫ్టర్ సన్ స్క్రీన్ లోషన్ ఏది యూస్ చేయాలి అనేది కూడా అర్థం కాకుండా అవుతుంది. సో ఎలాంటివి యూస్ చేయాలి, నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా అని అడిగారండి అరుణ గారు. చాలా మందికి ఈ కామన్ క్వశ్చన్ అనేది ఉంటుందండి. ఎందుకనంటే స్కిన్ కేర్ రెజిమెన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సన్ స్క్రీన్ ఉదయం పూటన పెట్టాలా, రాత్రిపూట పెట్టాలా, చాలా మందికి చిన్న చిన్న అపోహలు కూడా ఉంటాయి. అందుకోసమనే వాటిని అన్నింటినీ క్లియర్ చేయడానికని నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సన్ స్క్రీన్స్ అనేటివి మనకి క్లెన్స్ చేసుకున్నాక పెట్టుకోవచ్చండి. అంటే ఉదయం పూట మనం సన్ స్క్రీన్ అనేది మనం ఫేస్ వాష్ చేసుకున్నాక, స్నానం చేసుకున్నాక ఒకసారి పెట్టుకోవచ్చు. సన్ స్క్రీన్ ఎలా పెట్టాలి అని అంటే మనకి 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 4 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటే ఇక్కడ గోరు దగ్గర నుంచి ఇక్కడ ఈ మొదటి గీత దగ్గర ఉన్నదాన్ని 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాం. రెండో గీత వరకు ఉన్నదాన్ని దాని రెండో ఫింగర్ టిప్ యూనిట్ అంటాం. మొత్తం ఏలు వరకు 3వ ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. దానిపైన ఇక్కడ ఇంతవరకు తీసుకుంటే 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటారు. కొంతమంది ఏం చెప్తారని అంటే ఇక్కడి నుంచి ఈ 4 ఏళ్ళ పైన పెట్టి ఒక ఏలు ఇక్కడ, ఒక ఏలు ఇక్కడ, ఒక ఏలు ఇక్కడ, ఒక ఏలు ఇక్కడ పెట్టుకొని మిగతా అంతా స్ప్రెడ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. లేక 2 ఫింగర్ టిప్స్ లో మనకి ఇక్కడి నుంచి ఈ భాగం వరకు మనం తీసుకొని, ఈ భాగం నుంచి ఈ భాగం వరకు తీసుకొని ఇలా 2 దాంతో పెట్టుకోమని చెప్తారు. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 ఫింగర్ టిప్ యూనిట్స్ లో మనకి 2 ml సన్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. 2 ml సన్ స్క్రీన్ అని అంటే మనకి 15 రోజులకి 30 గ్రాముల సన్ స్క్రీన్ కానీ, 30 ml సన్ స్క్రీన్ కానీ 15 రోజులకి ఉదయం మధ్యాహ్నం పెట్టుకున్నప్పుడు 15x2, 15x4 అలా అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి సన్ స్క్రీన్ బాటిల్స్ అనేటివి మనకి ఆ విధంగా యూస్ చేసేస్తూ ఉండాలి. వారం 10 రోజుల్లో మనం యూస్ చేసామనంటే సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం బీచ్ పైన వెళ్తాం చూడండి, ఎప్పుడైనా కానీ మనం అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తాం చూడండి, స్విమ్మింగ్ చేస్తాం చూడండి ఎండల్లో, ఆ టైంలో మనం సన్ స్క్రీన్ అనేది ప్రతి 2 గంటలకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్విమ్మింగ్ చేస్తుంటే ప్రతి గంటకు ఒకసారి కూడా మీరు సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అరుణ గారు అడిగారు కదండి అసలు సన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టుకోవాలని. ఉదయం పూట లేవంగానే మీరు ఒకవేళ మీకు ఫేస్ వాష్ చేసుకోవడానికి చాలాసేపు అవుతుంది, ఎండలో టైం స్పెండ్ చేస్తారు అని అంటే సన్ స్క్రీన్ ఇమీడియట్ గా పెట్టుకోండి. ఒకవేళ లేదు మనం స్నానం చేసేసుకొని ఆఫీస్ కి బయలుదేరాలి అని అంటే సన్ స్క్రీన్ అనేది మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక ఒక్క నిమిషం గాలికి ఆడిచ్చినాక సన్ స్క్రీన్ అనేది మీరు డైరెక్ట్ గా ఫేస్ పైన పెట్టుకోవచ్చు. క్లెన్జర్, టోనర్ ఇలాంటివి ఏవి కూడా మీరు అప్పుడు యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫేస్ వాష్ చేసుకుని వస్తారు కాబట్టి అప్పుడే మనకి కొద్దిగా ఆవిరి తగులుతూ ఉంటది కాబట్టి పర్స్పిరేషన్ అంటే కొద్దిగా స్వెట్టింగ్ అది వస్తూ ఉంటుంది. అది చల్లబడ్డాక చర్మం అప్పుడు మనం సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలా మంచిగా సన్ స్క్రీన్ చర్మంలోకి ఇమిడిపోతుంది అనమాట. అయితే సన్ స్క్రీన్ మనం ఎంత పెట్టాలనేది నేను మీకు 4 ఫింగర్ టిప్ యూనిట్స్ చెప్పాను. సన్ స్క్రీన్ అనేది మనం పెట్టినాక దానిపైన టాల్కమ్ పౌడర్ అనేది మనం యూస్ చేయవచ్చు అనమాట. టాల్కమ్ పౌడర్ అనేది పెడితే ఏమవుతుందంటే సన్ స్క్రీన్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. టాల్కమ్ పౌడర్ దాని మీద ఇంకొక ప్రొటెక్టివ్ గా లేయర్ గా ఫామ్ అయి మంచి సన్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫిజికల్ బ్లాకర్ గా మనకి టాల్కమ్ పౌడర్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ హెల్ప్ చేస్తుంది. అదే మనకి సన్ స్క్రీన్ అనేది ఒక కెమికల్ బ్లాకర్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది చేయటం వల్ల మనకి దుమ్ము ధూళి కూడా పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది అనమాట సన్ స్క్రీన్ తోటి. అయితే సన్ స్క్రీన్ పెట్టక ముందు మనం ఏదైతే క్లెన్జర్ మామూలుగా ఏదైతే యూస్ చేసామో, మనం ఫేస్ వాష్ ఎలా అయితే యూస్ చేసామో, సెకండ్ టైం పెట్టేటప్పుడు ఎలా యూస్ చేయాలి అని ఆలోచిస్తుంటారు చాలా మంది. సెకండ్ టైం మీరు క్లెన్జింగ్ చేసుకొని ఒక ఫేస్ వాష్ తోటి కానీ, వాటర్ తోటి కానీ, సబ్బు నురుగుతోటి కానీ అలా వాష్ చేసుకొని మీరు రీఅప్లై చేయొచ్చు. అలాంటిది మీకు కుదరలేకపోయింది అనుకోండి, మీరు బయట తిరుగుతున్నారు, మీకు ఎండల్లో ఉన్నారు, మీకు బయట కడుక్కోవడానికి ఇప్పుడు ఏం లేదు కానీ నేను పెట్టుకోవాలి సన్ స్క్రీన్ అనుకుంటున్నారంటే డైరెక్ట్ గా ఆ లేయర్ పైన కూడా మీరు పెట్టేసుకోవచ్చు. అలా పెట్టేయటం తోటి ఏమవుతుందంటే సన్ స్క్రీన్ దాని పని అది చేస్తూ ఉంటుంది. ఒకవేళ దుమ్ము ధూళి అక్కడ బ్లాక్ అయిందని అంటే అక్కడ ఉంది అక్కడ అని అంటే ఫస్ట్ ఉన్న లేయర్ సన్ స్క్రీన్ తోటి అది బ్లాక్ అవుతుంది. దాని తర్వాతనే దానిపైన సన్ స్క్రీన్ ఇంకొక లేయర్ మనం పెడతాం కదండి, దాంతో అది అక్కడ ట్రాప్ అయిపోతుంది. అక్కడ మనం వాష్ చేసినప్పుడు ఫస్ట్ పెట్టిన సన్ స్క్రీన్ దుమ్ము ధూళి, ఆ తర్వాత సెకండ్ టైం పెట్టిన సన్ స్క్రీన్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట.
ఆ తర్వాత ఏమైనా పెట్టాలా అని అంటే రాత్రిపూట మంచి మాయిశ్చరైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. టోనర్ ఇవన్నీ కూడా మీరేం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు చర్మం పైన సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మంట పుడుతుంది అని అనిపిస్తే కనుక డ్రై స్కిన్ ఉన్నట్టు అర్థం. అలాంటప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి అప్పుడు సన్ స్క్రీన్ అనేది పెట్టాలి. ఒకవేళ మంటగా లేదు, మీకు ఏ విధంగా ఇబ్బంది లేదనంటే సన్ స్క్రీన్ డైరెక్ట్గా ఫేస్ పైన పెట్టవచ్చండి. సో ఇంకేమైనా అపోహలున్నా, ప్రశ్నలున్నా, మీకు ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.